బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట 16 కళల వేడుని పరవశాల పాల సంగ్రామముంచే పాట 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట ఆ అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత తిరిగి కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధమైన మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ అన్నమాచార్యులు వారు రచించిన ఒక సంకీర్తనని గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి శ్రీలేఖ గారు మోహన రాగంలో స్వరబద్ధం చేస్తే గానం చేయడానికి వస్తున్నాడు ధనుంజయ్. శ్రీరామ జయ రామ రఘురామ అనుచు రావణు సేనలటు భ్రమయుచు వీగెగిన కుల చంద్రనేడిదిగో నీ మహిమా అనుచు రావణు సేనలటు భ్రమయుచు వీగెగిన కుల చంద్రనేడిదిగో నీ మహిమా
చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఇంకొకసారి చాలా వేయగలిగానంతే. ధన్యవాదాలు. ఎందుకనంటే అన్నమాచార్యుల వారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు సారస్వతం. అంత అద్భుతమైన ప్రయోగాలు చేశారు. లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ప్రముఖులైనటువంటి వారో ముఖ్యులైన వారి దగ్గరికో కార్యక్రమం మీద పెడుతున్నారనుకోండి, మీరు ఎన్ని చదువుకోండి, ఎన్ని నేర్చుకోండి, ఎదురుగుండా ఆ వ్యక్తి కనపడేటప్పటికి లోపల నుంచి ఒక భయం బయలుదేరుతుంది. అమ్మ బాబాయ్ ఆయన ఎదురుగుండా ఉన్నారని. ఆ భయం వచ్చిందో అప్పటి వరకు చదువుకున్న విషయాలు కూడా విస్మృతి పొందుతాయి. అంటే జ్ఞాపకానికి రావు, తడబాటు వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే ఏం చెప్పాలనుకున్నాడో అని మానేసి తత్తన్న దద్దమ్మ అంటాడు. అందుకే ఇప్పటికీ లోకంలో ఓ మాట అంటారు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తత్తమ్మ దద్దమ్మ అని వచ్చేకి రోయ్ అంటారు. అది రాముడి దగ్గర అలా అన్నా పర్వాలేదు, అది ఆ కీర్తన. అందుకే అన్ని మాటలు దదద మమ్మమ్మ తెత్తెత్తే ఇవన్నీ వేయడానికి కారణం ఏమిటంటే తెలుగులో ఏ మాటలు ఇవి అనకు కార్యభంగం అవుతుంది. రాముడి దగ్గరికి వెడితే నోరు ఇప్పి కూడా మాట్లాడక్కల్లా. ఇవి అన్నా సరే పని అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే రామా అలా అంటూ పారిపోయారు రాక్షసులు అందరూ అంటే చాలు. అదేగా కీర్తన. ఎందుకు పారిపోతారు అంటే ఆయన శౌర్యం అటువంటిది. అది అటువంటి అవతారం ఎక్కడ కనపడదు. అందుకే భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచి వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14 వేవుర బారిసమరే మహాధనుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆయన యుద్ధానికి వస్తే పారిపోవడం అలా ఉంటుంది శత్రువు. ఎంతటి మహావీరుడంటే ఒకప్పుడు రావణాసురుడు ఏదో శివదర్శనం చేయాలన్నాడు, నందీశ్వరుడు కుదరదన్నాడు. కైలాస పర్వతం కింద చేతులు పెట్టి కదిపేశాడు, 20 చేతులు. ఎవడు రా నేను నాట్యం చేస్తుంటే కదిపినవాడని కాలి బొటన వేలుతో తొక్కాడు పరమేశ్వరుడు. 20 చేతులు దాని కింద ఉండిపోతే గట్టిగా అరిచి ఏడిచాడు. శివుడు వచ్చి అన్నాడు, అబ్బా ఎంత గట్టిగా ఏడిచావురా, అప్పటి వరకు దశకంఠుడు దశగ్రీవుడు ఆయన పేరు, ఇంత పెద్ద రవం చేశావు కాబట్టి రావణ అని పిలుస్తున్నానన్నాడు. అప్పుడు వచ్చింది ఆ పేరు. ఒకప్పుడు కాలి బొటన వేలుతో శివుడు నొక్కితే 20 చేతులు ఉండిపోతే ఏడిచాడు రావణుడు. అటువంటి శివుడి ధనస్సుని రాముడు విరిచేశాడు. అంటే ఆయన శౌర్యం ఎటువంటిది. అంతేకాదు ఆయన వాలి ఎప్పుడైనా సరే సంధ్యావందనం చేస్తే 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఆయన వేగం అటువంటిది. అంత వేగం ఉన్నటువంటి వాలిని గురి చూసి కొట్టడం తేలిక కాదు అసలు. బాణవేగం వాలి వేగం సరిపోవాలి. వాలి వేగాన్ని మించిన వేగంతో బాణం వెడితేనే కొట్టగలడం. అందుకే కిష్కింధకాండలో సుగ్రీవుడు హడిలి చచ్చిపోయాడు. మా అన్నయ్యను కొడతావా, మా అన్నయ్యను కొడతావా, తాడి చెట్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని. ఎందుకనంటే వేగం అంత గొప్పగా ఉంటుంది వాలిది. అటువంటి వాడిని ఒక బాణంతో కొట్టాడు. ఇక రెండో అవకాశం తీసుకోవాలి. వాలి నొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఒకప్పుడు నర్మదా నదీ తీరంలో కింద కార్తవీర్యార్జునుడు భార్యలతో ఆడుకుంటున్నాడు. పైన రావణాసురుడు సైకితలింగం పెట్టి పూజ చేస్తున్నాడు. 1000 చేతులు ప్రవాహానికి అడ్డుపెట్టాడు కార్తవీర్యార్జునుడు. ప్రవాహం ముందుకెళ్ళిపోయి సైకితలింగాన్ని ముంచేసింది. రావణుడికి కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు. ఎవడు రాయి పురుగు 10 తెలలవాడు అని చెప్పి కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు. పులశ్చ బ్రహ్మొచ్చి విడిపించాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు భార్గవరాముడు పరశురాముడు గండ్రగొడ్డలతో నరికేశాడు. అటువంటి పరశురాముడితో యుద్ధం చేసి ఓడించి రాముడు విష్ణుచాపాన్ని అందుకున్నాడు. 14,000 మంది కరదూషణాదుల్ని ఒక్కడే లక్ష్మణ ఉదిన్ని తీసుకుని గుహలోకెళ్ళు, ఇంకొక్క మాట మాట్లాడకన్నాడంతే అని 1:48 నిమిషాల్లో పడగొట్టేశాడు. అటువంటి మహానుభావుడు ఆయన యుద్ధం చేస్తే అలా ఉంటుంది. అందుకే అన్నిటికీ ఉపమానాలు వేసిన వాల్మీకి రామరావణ యుద్ధం జరిగితే సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అన్నారు. రాముడు యుద్ధం చేస్తుంటే కట్టెకి పురుగులు పట్టాయనుకో, అది అగ్ని యందు సంస్కరింపబడుతుంటే, అంటే అగ్ని అంటుకుంటే పురుగులన్నీ కట్టెని విరిచి ఎలా పారిపోతాయో రాముడు ధనస్సు పట్టుకుని బాణాలు సంధిస్తే అలా పారిపోయారు. ఆ పారిపోయిన సందర్భంలో వాళ్ళన్న తత్తెన్న దద్దమ్మ
చేతకానివాడు అనవలసిన మాటలు వాళ్ళకి ఇంక ఏం చేయాలో చేతకాక తడబడి ఆ మాటలని పారిపోయారు. సతమై మమ్మింక ఏలు జయ జయ నీకెప్పుడు జయము కలుగుగాక. విష్ణువు గురించి ఎప్పుడు చెప్పినా ఓ మాట చెప్తాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలము పెరుగుగాక, ధర్మం నిలబడుతుంది, మాకు జయాన్ని కటాక్షించు, మాలో ఉన్న అరిషడ్వర్గములన్న రాక్షసులు పోవాలి. అవన్నీ చెప్పడం నాకు రాదు, తత్తెమ్మ దెద్దెమ్మ అంటూ రాక్షసులు పారిపోయారు రామా నీ దగ్గర. ఆ మాటని కీర్తనగా ఎంత గొప్పగా తీసుకొచ్చారో చూడు. ఇది అన్నమాచార్యుల వారి శక్తి అంటే. ఇటువంటి వాగ్గేయకారులు, ఇటువంటి గురువులు, ఇటువంటి తత్వం తెలుసున్న మహాపురుషులు పుట్టిన గడ్డ. ఇటువంటి కీర్తనలు ప్రతి వాళ్ళు చదువుకుని పాడుకుని పిల్లలకి నేర్పి ప్రతి ఇంట్లో అన్నమాచార్యుల వారి కీర్తన వినపడుతూ ఆ సంస్కారం అలా ప్రవహించాలని, మళ్ళీ ప్రాచీన భారత సాంస్కృతిక వైభవం పునరుజ్జీవింపజేయబడాలని ఒక పవిత్రమైనటువంటి ప్రయత్నంగా ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్న కార్యక్రమం జరుగుతోంది. తత్తెమ్మ దెద్దెమ్మ అనరా అంటే ఎవరైనా సిగ్గుపడతారు, కానీ నువ్వు అందరూ గర్వపడేలా అన్నావు కీర్తనలో. చాలా సంతోషం నాన్న, శుభం భూయాత్. గురువుగారు, రామాయణంలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన ఘట్టాలను మీరు ఒక్కొక్కటిగా చెబుతూ రామావతారం యొక్క గొప్పతనాన్ని, ఆయన సాధించిన అద్భుత కార్యాలను గురించి చెప్తూ ఉండగా దేనికేది తీసుకునే విధంగా ఉన్నప్పుడు శివధనుర్భంగం కావచ్చు, ఏదైనా అండి, కేవలం సుందరకాండ పారాయణ అని చెప్పి సుందరకాండకి ఎందుకు అంత ప్రత్యేకత విడిగా పెద్దలు కొంతమంది కల్పించారు, ఏమిటి సుందరకాండలో ఉన్న గొప్పతనం, మిగతా ఇవి అంత గొప్పవి కావా అన్న ధర్మ సందేహం అనండి, అధర్మ సందేహం అనండి, ఇది నాకు కలిగింది. దీన్ని మీరు నివృత్తి చేయాల్సిందిగా ప్రార్థన. చాలా మంచి మాట అడిగారు. వాల్మీకి మహర్షి మిగిలిన కాండలన్నింటికీ కథాపరంగా పేరు పెట్టినా ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం సుందరకాండ అని పేరు పెట్టారు. కారణం ఏమంటే అందులో అసలు ప్రారంభం అవడమే ఏ బీజాక్షరాన్ని మనసులో స్మరించి జపం చేసినంత మాత్రం చేత అజ్ఞానము విచ్చిపోతుందో అటువంటి బీజాక్షరంతో మొదలైంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అన్నప్పుడు వా అటువంటి బీజాక్షరం జ్ఞానకటాక్షం చేస్తుంది. మనిషికి జ్ఞానం కన్నా గొప్పది లేదు. రెండు, సుందరకాండలో ఎక్కడ రాముడు కనపడ్డాడు, ఎక్కడ రాముడు కనపడకపోయినా 1కి 10 మాటలు రామ కథ వినపడుతుంది. ఎక్కడెక్కడ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందో అక్కడ తెలిసో తెలియకో రామకథ 1కి 10 మాటలు చెప్తారు హనుమ. ఎన్ని మాటలు రామకథ చెప్తారో అన్ని మాటలు అది మృత సంజీవని అయి చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించింది. అందుకే సీతమ్మ ఉరిపోసుకుంటున్నప్పుడు కూడా రామకథ చెప్పారు. ఎవరు అంటే అసలు మాట్లాడడంలో ఆయన కన్నా గొప్పవారు లేరు. అటువంటి వాడు అకస్మాత్తుగా సీతమ్మ ఉరిపోసేసుకుంటుంటే ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కాలేదు. అటువంటప్పుడు ఆయనకు అలవాటు అదే కాబట్టి రామకథ మొదలుపెట్టేశారు. ఆ రామకథ మొదలు పెడితే ఉరిపోసుకుంటున్న సీతమ్మ ఉరి వదులు చేసుకుని బతికింది. అంటే రామకథ మృత సంజీవని. ఏది వచ్చినా రాకపోయినా రామ కథ చెప్పుకుంటే చాలు, అది బ్రతికించేస్తుంది మనిషిని. రాముడు కాకుండా రామ కథ 1కి 10 మాటలు చెప్పబడింది కాబట్టి సుందరకాండ గొప్పదైంది. ఉపాసన ప్రశ్నింపబడింది. వానరాణం నరాణాంచ, వానరులు నరులు ఎలా కలుసుకున్నారు, అసలు కథమాసీత్ సమాగమ ఎలా కలుసుకున్నారు, రాముడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి. కాలి బొటనవేలు దగ్గర నుంచి తల మీద వెంట్రుక వరకు చెప్పేశాడు హనుమ. అంటే ఇక్కడ ఉండాలి ఉపాసన. అంతేకాదు రాముడి గుణములన్నీ చెప్పాడు. అంటే ఉపాసన అన్నది ఎలా ఉంటుంది అన్నది నిరూపించింది సుందరకాండ. అంతేకాదు ఎవరి రక్షించుకోవడానికి ఎవరి శీలాన్ని వాళ్లే నిరూపణం చేసుకున్నారు సుందరకాండలో. మీరు చూడండి, సీతమ్మంత గొప్పదని చెప్పడం గొప్ప కాదు. అగ్నిహోత్రం హనుమ తోకకి పెట్టేస్తే తోక కాలిపోవాలి. కానీ సీతమ్మ ప్రతిజ్ఞ చేసింది, నేను ఎప్పుడూ భర్త శుశ్రూష చేసిన దానినైతే నా మనసులో రాముడే ఉంటే సీతోభవ హనుమత, రాముని ఆ హనుమ తోకకు పెట్టబడినటువంటి అగ్ని చల్లబడుగాక. పతివ్రతా ధర్మానికి ఆమె ప్రతిజ్ఞకి హనుమ తోకకి పెట్టబడిన అగ్ని చల్లారిపోయింది. అంటే తన పాతివ్రత్యాన్ని తాను నిరూపించుకుని క్లిష్టమైన సన్నివేశాలని ఎలా అధిగమించాలో ధార్మిక రహస్యాలు ఎన్నో సుందరకాండలో చెప్పబడ్డాయి.
మనిషి జీవితం తరించడానికి కావలసిన ఇన్ని విషయాలు చెప్పబడిన కాండ కాబట్టి సమస్త సౌందర్యం అందులోనే ఉంది కాబట్టి దానికి సుందరకాండ అని పేరు వచ్చింది. అది 1కి 10 మార్లు చదువుకొని పారాయణకాండ చేశారు. శ్రీమన్నారాయణుడి దివ్య భవ్య అవతారమైన శ్రీరాముడి గుణగణాలను వర్ణిస్తూ సాగినటువంటి అన్నమాచార్య కీర్తన నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిహాల్ గారు మిశ్ర జోగ్ రాగంలో స్వరబద్ధం చేస్తే గానం చేయటానికి వస్తున్నారు స్వప్న. राजीवनेत्राय राघवाय नमो राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीश राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीश राजीवनेत्राय राघवाय नमो हतरावणाय संयमिनाथवरदाय अतुलितायोध्यापुराधिपाय हतरावणाय संयमिनाथवरदाय अतुलितायोध्यापुराधिपाय हितकर श्री वेंकटेश्वराय नमो हितकर श्री वेंकटेश्वराय नमो वितत भाविनी पाटी वीरराम राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीश राजीवनेत्राय राघवाय ఈ కీర్తన చేసేటప్పుడు అన్నమాచార్యుల వారు చేసినటువంటి గొప్ప ప్రయోగం ఏమిటంటే, రాముణ్ణి పిలిచేటప్పుడు రఘురామ అనో దశరథరామో అనో ప్రారంభం చేయకుండా రాజీవనేత్రాయ అని మొదలుపెట్టడం. అసలు రామదర్శనం అయినటువంటి వాళ్ళు, రాముడి వంక చూసినటువంటి వాళ్ళు చాలా తొందరగా సమ్మోహితులైపోయేది దేనికి అంటే రాముడి యొక్క నేత్ర సౌందర్యానికి. అందుకే మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముణ్ణి చూసిన వాళ్ళని ఎవరినైనా మీరు రాముడు ఎలా ఉంటాడు అని అడిగితే వాళ్ళు ముందు ఏం చెప్తారంటే రాముడి కళ్ళ సౌందర్యం చెప్తారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ సుందరకాండలో. రామ కమలపత్రాక్ష, రాము రాజీవలోచన, తామర పువ్వులు ఎలా ఉంటాయో రాముడి కన్నులు అలా ఉంటాయిట. ఆయన నేత్ర సౌందర్యానికి సర్వభూతములు వశపడతాయి. అంత గొప్ప కన్నులు కలవాడు. రాముణ్ణి చూసినవాడు ముందే ఏం చెప్తాడంటే రాముడి కన్నుల వైభవాన్ని చెప్తాడు. వెంకటేశ్వర రూపంగా రామచంద్రమూర్తి దర్శనాన్ని పొందిన అన్నమాచార్యుల వారు కూడా అదే కోవలో అదే బాణిలో రాముడి గురించి చెప్పవలసి వస్తే ముందు రాజీవనేత్రాయ అంటూ రాముడి యొక్క నేత్ర సౌందర్యంతో మొదలుపెట్టారు. అందులో గొప్పతనం ఏంటంటే సౌజన్య నిలయాయ, రామావతారంలో గొప్ప
గొప్పగా చెప్పుకోవలసింది ఏది అంటే ఆయన సౌందర్యం, ఆయన సౌజన్యం. రాముడి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు. రాముడి సౌజన్యంలో గొప్ప విషయం ఏమిటంటే కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి. కావాలని కాదు, అనుకోకుండా రాముడికి ఓ ఉపకారం జరిగితే తలుచుకు 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 పొంగిపోతాట ఆ ఉపకారాన్ని, నాకు వాళ్ళు ఈ ఉపకారం చేశారని. కానీ శతమప్యాత్మవత్తయ, కావాలని 100 తప్పులు రాముడి పట్ల చేసినా సరే ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం మారడానికి ఇస్తాడు తప్ప, ఇంత కోదండ విద్యాపారంగతుడై బాణాన్ని ప్రయోగించి శిరస్సుని మాత్రం ఉత్తరించాడు. అందుకే భార్యని అపహరించిన రావణుడి దగ్గరికి హనుమతో రాయబారం పంపారు, అంగదుడితో రాయబారం పంపారు, తాను చెప్పారు ఎదురుగుండా దొరికిపోతే ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రా అన్నారు, మార్పు వస్తుందేమో అని. ఇక మారక మూర్ఖుడై నిలబడితే తప్పదని 10 తలలు తరిగేశారు. అవతలవాడు మారాలని ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి గొప్ప అవతారం ఏదైనా ఉంటే రామావతారం ఒక్కటే. అసలు రామాయణాన్ని ఏమీ అనుభవించారో అన్నమాచార్యులు వారు రాముణ్ణి చూస్తూ అలా ఆయన పలుకుతున్నప్పుడు మనం కూడా నిజంగా అలా రామాయణం చదువుకుని ఒక్క గుణం గురించి బాగా తెలిసిన ఒకటి మాత్రం నిజం, ఆ కీర్తని పూర్తి చెయ్యలేరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇవన్నీ విశేషణాలు. ఈ విశేషణాలు వేస్తున్నప్పుడు దశరథ తనూజాయ అన్నాను అనుకోండి, దశరథ తనూజాయ అంటే దశరథుని యొక్క శరీరము నుంచి ఉద్భవించినవాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు అనుకోండి, దేవకీ వసుదేవుల కొడుకే, కానీ ఎక్కడ 2 చేతులతో ప్రాకృత శిశువుగా పుట్టలా. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు దశమస్కందంలో పోతన గారు. శంఖచక్ర గదాపద్మములతో పట్టుపీతాంబరంతో పుట్టాడు 4 చేతులతో. రాముడు అలా కాదు, ప్రాకృత శిశువుగా పుట్టాడు. ఒక మనిషి ఎలా పుడతాడో అలాగే పుట్టాడు. అన్నిటికన్నా అన్యాయం ఏమిటంటే నరుడిగా పుడితే తప్ప రావణ సంహారం అవదని అమ్మ కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ యుగ నియమాన్ని బట్టి 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేశాడు. అందుకే బాలకాండలో వాల్మీకి మహర్షి తతశ్చ 12 మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే తిథి దైవచ్చే సూచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. సర్వలోకముల చేత నమస్కారం చెయ్యబడిన జగన్నాథుడు దశరథుని యొక్క కుమారుడై వచ్చి నాన్నగారు పిలిస్తే చేతులు కట్టుకు నిలబడ్డాడు. నాన్నగారు రాజ్యం ఇస్తారంటే పుచ్చుకుంటా అన్నాడు, ఇవ్వనంటే అడవికి వెళ్ళిపోయాడు. నాన్నగారు చనిపోయారంటే గుండెలు బాదుకి ఇడిచాడు. నాన్నగారికి తద్దినం పెట్టాడు. నాన్నగారి పేరు చెప్తే పరవశించిపోయాడు. మీ నాన్నకి స్నేహితుడినంటే జటాయువుని హక్కును చేర్చుకున్నాడు. చిట్ట చివరికి దశరథుడి కొడకా అంటే పొంగిపోతాడు. ఒక నరుడు ఎలా బ్రతకాలో నేర్పాడు రాముడు. తండ్రి పేరు చెప్తే ఆ కొడుకు పొంగిపోవాలి. ఓ మీరు మా నాన్నగారి స్నేహితులా, రండి కూర్చోండి అనగలగాలి. అది సంస్కారం. అందుకే రామా అనడం కన్నా దశరథ తనూజ దశరథి అంటే పొంగిపోతాడు. ఒక మనిషి ఎలా ఉండాలో నేర్పాడు. అందుకే ఎక్కడ దాశరథి శతకంలో మకుటం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీరామనామం వేయిలా గోపరాజు గారు. దాశరథి కరుణాపయోనిధి అని అన్ని మాటలు చెప్పి పొంగిపోయారు. ఆయన కారుణ్యం అటువంటిది. మన కోసమని మహానుభావుడు గర్భవాసం పొందాడు. అటువంటి రాముడు కనుకనే దశరథ తనూజాయ. మీరు ఇందులో ఒక మాట అంటున్నప్పుడు మీకు రామాయణం, బాలకాండ, ఆయన అనుగ్రహం, ఆయన మనుష్యుడిగా రావడం, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పరతత్వాన్ని ప్రకటనం చేయకపోవడం, తండ్రి మీద ఆయన ప్రేమ, ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయనుకోండి, మీరు ఆ తర్వాత మాట అనరు. అనకుండా దశరథ తనూజాయ దశరథ తనూజాయ దశరథ తనూజాయ అంటూనే ఉండిపోయి మీకు తెలియకుండా మీ కన్నుల వెంట బాష్పధార పడిపోతూ ఉంటే ఆ రాముడి సౌజన్యం జ్ఞాపకానికి వచ్చి పితృభక్తి గుర్తొచ్చి పరవశించిపోయి ఆఖరణ పాపం అంత్యేష్టి సంస్కారానికి కూడా దగ్గర లేడు. భరతుడు ఇది చెప్పాడు, తను ఏది తిన్నాడో ఆ గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడు తండ్రికి. ఏడ్చింది కౌసల్య, నా కొడుకు గారపిండి తింటున్నాడు, తాను ఏది తింటే దాంతో పిండం పెట్టాలి, గారపిండి ముద్ద పెట్టాడు అని. అటువంటి రాముడు
అదొక్కటి గుర్తొచ్చింది అనుకోండి, ఆ ఒకటే అంటుంటారంతే. అప్పుడు భార్య వెనక నుంచి వచ్చి, ఆవిడ కూడా సంగీతం తెలిసినావిడ అనుకోండి, ఏమిటి ఈయన మర్చిపోయారా ఏమిటి కీర్తన ఇదే మాట అంటున్నారు అనుకుని ఆవిడ వెనక నుంచి వచ్చి తాటక దమనాయ అందనుకోండి, అబ్బా భావపారవస్యం పాడు చేసేసావి, భావతంత్రులు తెగిపోయి గొప్ప ఆనందంలో ఉన్న రామాయణాన్ని అనుభవిస్తున్నా. అంటే అందుకే రాముడి పుట్టుక నుంచి రాముడు వీరరాఘవుడుగా నిలబడడం వరకు వావిలిపాడు అన్న చోట రాముణ్ణి దర్శనం చేస్తూ ఆయన చేసిన కీర్తన. ఏ ఒక్క చోటైనా రామగుణములను స్మరించి పరవశించిపోయి నీ పాట ఆగిపోతే నువ్వు పాట బాగా పాడినట్టే, బాగా లోపల అనుభవించావని గుర్తు. నిజానికి ఈ పాట పూర్తయిపోకూడదు స్మ, అంటే బాహ్యంలో వేదిక మీద పూర్తవకుండా ఎలా ఉంటుంది? అంతరమునందు ఒక్కడివి కూర్చుని పాడుకుంటున్నప్పుడు ఏదో ఒక విశేషణం దగ్గర ఆగిపోతే, కన్నుల వెంట ఆనందధార పడిపోతే నువ్వు తరించిపోయి. ఎవరివ్వగలరు ఇలాంటి కీర్తనలు? వీటికి కాకపోతే పట్టాభిషేకం ఎవరికి? బాగా పాడావమ్మా, స్వస్తి. గురుగారు, రామాయణం మీద, రామచంద్రుడి మీద రూపొందించిన ఈ ప్రత్యేక సంచిక, అన్నమయ్య పాటకు పట్టాభిషేక ప్రత్యేక సంచిక మీరు విశేషగా రావడం, రామాయణం గురించి, రామచంద్రుడి గురించి, ఆయన మహిమ గురించి, ఆయన్ని సేవించి తరించాల్సిన ఆవశ్యకత గురించి ఎంతో చక్కగా చెప్పారు. ధన్యులు చేశారు మమ్మల్ని అందరినీ. ఇదంతా, ఈ సంచికంతా రామమయం అయిపోయిన సందర్భంగా అంతా రామమయం మీకోసం అండి. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. అన్నమాచార్య ఆలోచనలు, అన్నమాచార్య ఆలోచనలు, అనంత రూపముల స్వరముల తడవగా, ఆ స్వరకర్తలు ఈ గాయకులు వాద్యకారులతో మెరిసిన కీర్తనలన్నీ రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. జ్ఞానసాగర మథనం చేసి, జ్ఞానసాగర మథనం చేసిన కోటేశ్వర గంభీర స్వరంలో, భవతారకమౌ ఆ రామాయణ ప్రవచనామృతము కురిసిన వేదిక అంతా రామమయం, మీ హృదయాలే రామమయం, అంతా రామమయం. రామ 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 ధన్యవాదాలు, ధన్యవాదాలు. సందర్భోచితం అంటారే, ఆ మాటకి తగినట్టుగా అందరి మనసులలో అనుభవించిన భావన ఏదుందో దాన్ని అప్పటికప్పుడు చక్కటి గీతంగా రూపకల్పన చేసి ఇంత గొప్పగా ఆవిష్కరించారు. నిజంగా కీరవాణి అన్న పేరు మీకు సార్థక్యం చెందింది. చాలా సంతోషం. మా మనస్సుల్లో అందరం పొందినటువంటి భావాన్ని ఇంత బాగా ఆవిష్కరించారు. మా అందరి పనుపున మీకు అనేక కృతజ్ఞతలు.
ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. తెలుగు సినీ ప్రపంచానికి చెందినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి పొగడడం దోషం అవుతుందేమో అన్న భావన పెంచుకోవడం మంచిది కాదు. ఎందుచేత అంటే అదొక గొప్ప కళ. అందులో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నిజంగా ప్రతిపాదింపబడ్డాయి. లవకుశ సినిమా ఇప్పటికీ చూస్తూ ఉంటే నిజంగా సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో అలాగే ఉండేదేమో అనిపిస్తుంది. వాల్మీకి అలాగే ఉండేవారు అనిపిస్తుంది. అంత గొప్పగా తీశారు, అంత గొప్ప కథలు అందించారు. ఇప్పుడు లోకంలో ఎక్కడైనా సరే సాలగ్రామం ఎక్కడుంటుంది అంటే గులకరాళ్ల మధ్యలోనే ఉంటుంది. గులకరాళ్లలోంచే సాలగ్రామాన్ని ఏరాలి, ఏరి పూజామందిరంలో పెట్టి పూజ చేస్తారు. గులకరాళ్ళు లేని సాలగ్రామం కావాలంటే ఉండదు. పాండురంగ మహాత్యంలో కృష్ణ పరమాత్మ మీద దండకం చేస్తూ ఆఖరణ అందరి పాత్రలు ఆయనలో ఐక్యమైపోయిన సందర్భంలో ఎంత గొప్పగా పాడారండి.